అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతు సర్వ ఏవ హి. కనుక మీరందరూ మీ స్థానములలో సుస్థిరముగా నిలచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచుండు. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోశ్చై శంఖదజ్ఞో ప్రతాపవాన్. కురువృద్ధుడును ప్రతాపశాలియును అయిన భీష్మ పితామహుడు అతనిని సంతోషపరచుటకై ఉచ్చస్వరముతో సింహనాదమర్చి తన శంఖమును పూరించెను. తతః శంఖాశ్చ భీర్యశ్చ ప్రణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. మరుక్షణమునందే శంఖములు, నగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖ వాద్యములు మొదలైనవి ఒక్కసారిగా మృగినవి. దిక్కులను పిక్కటిల్ల చేయు ఆ వాద్యనాదములు భయంకరములై ఒప్పినవి. తతశ్వేతహరైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవాశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రపద్మధు. తదనంతరము శ్వేతాశ్వమును పూడ్చిన మహారథముపై ఆసీనులై ఉన్న శ్రీకృష్ణార్జునుడు తమ దివ్య శంఖములను పూరించిరి. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనుంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదరః. శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమును శంఖమును పూరించిరి. అరవీర భయంకరుడైన భీముడు పౌండ్రము అను మహాశంఖమును పూరించెను. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవస్య సుఘోషణమణి పుష్పకో. కుంతీపుత్రుడును రాజును అయిన యుధిష్ఠిరుడు అనంత విజయము అను శంఖమును, నకుల సహదేవుడు సుఘోష మణిపుష్పమును అన్నటువంటి శంఖములను పూరించిరి. కాశ్యస్య పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాశ్చకీశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్పస్య పృథివీపతే సౌభద్రస్య మహాబాహుః శంఖాన్ దద్మో పృథుక్ పృథుక్. ఓ రాజా, మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండియు, దృష్టద్యుమ్నుడును, విరాటరాజు అజేయుడైన సాత్యకియు, ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5 పుత్రులను, భుజబలశాలియగు సుభద్రాపుత్రుడగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేరువేరుగా పూరించిరి. సఘోషో ధాత్ర రాష్ట్రానాం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. పాండవ పక్ష మహాయోధుల శంఖనినాదములకు భూమి ఆకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు ధాత్రారాష్ట్రుల హృదయములు కకావికలములాయన. అధ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే అనురుద్యమ్య పాండవః ఋషికేశం తథా వాక్యం ఇదమహమహీపతే. అర్జునోవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయతే అచ్యుత. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమరసన్నద్ధులైన ధాత్రారాష్ట్రాలను చూసి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సు పైకెత్తి శ్రీకృష్ణుడితో ఇట్లనెను: ఓ అచ్యుత, నా రథమును ఉభయ సేనల మధ్య నిలుపుము.